బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు జయప్రద గారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. కార్తీక మాసం, కార్తీక ఏ మాసానికి వచ్చిన ఇలాగే చెప్పండి మీరు. లాస్ట్ టైం ఏమో ఆశ్వేజ మాసం అమ్మవారి సేవలో ఉన్నాను కదా, బాగుంటాం మరి అన్నారు. ఇప్పుడేమో శివయ్య సేవ, స్వామివారి సేవలో ఉన్నాం కదా, ఖచ్చితంగా బాగుంటాం. ఆఫ్ కోర్స్. నెక్స్ట్ వచ్చేది దత్త మాసం, ఆబ్వియస్ గా మార్గశిర్ష మాసం కదా, అప్పుడు ఇంకా లక్ష్మీ కళతో ఉంటాం. మార్గశిర మాసం మార్గశిర లక్ష్మీరాలు చేస్తారు, అది చాలా విశేషంగా చేస్తారు. మన ఆరాధన ఖచ్చితంగా మన మీద ప్రతిబింబిస్తుంది, కనిపిస్తుంది. ఓ వీళ్ళు చక్కటి సాధనలు అంటే గ్లో ఎంతో కొంత చెప్తుంది కదండి. మనం చేసే తపస్సు అనేది మనకి అది కనిపిస్తూ ఉన్నారని చెప్పి అంటారు. అలా కనిపిస్తేనే ఖచ్చితంగా వీళ్ళు ఆ తపస్సు ఫలించిందని చెప్పి మాకు చిన్నప్పుడు అదే నువ్వు అద్దంలో చూసుకున్నావు అంటారు కదా, అది తిట్టు కాదు. ఏదంటే ఒకసారి మొహం ఇలా అర్థం చూసుకో అంటారు. ఎందుకంటే నీ మొహంలో ఉండే ఏదైతే శక్తి కనిపిస్తుందో అది నీ చేసే వర్క్ అనమాట అని చెప్పి అనేవాళ్ళు. సరే నిద్ర లేకపోవడం, నిద్రపోకుండా చాలా మంది వర్క్ చేస్తుంటారు, హెవీ వర్క్ చేస్తుంటారు, అందరూ అది తిట్టు అనుకుంటుంటారు మొహం చూసుకో అద్దంలో అంటే. మెయిన్ అది అన్ని వేళలా తిట్టు కాదు అది. రైట్, అద్భుతం అండి. చక్కటి సాధనలో ఉన్నారు. ఎప్పటికీ ఎల్లప్పటికీ మీరు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆస్ట్రాలజీ, మీకు ఆస్ట్రాలజీ అంటే చాలా చాలా ఇష్టం, మీకు చాలా ప్యాషనెట్ గా ఉంటారు ఆస్ట్రాలజీ. యా, ఆఫ్ కోర్స్. ప్రతిది దాన్ని కూడా విశ్లేషిస్తుంటారు. ఈ పాయింట్ ఇలా 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 ఆఫ్ ద స్క్రీన్ బోల్డ్ అంత టాక్స్ మన మధ్య జరుగుతుంటాయి. రైట్, ఇక శని సవ్యగతి అనేది ప్రారంభం కాబోతోంది. ఎప్పటి నుంచి శని మళ్ళీ సవ్య మార్గంలో అంటే రుజు మార్గంలో నడవబోతున్నారు. మళ్ళీ ఆబ్వియస్ గా ఇప్పుడు వక్రించారు కాబట్టి ఎంతో కొంత ఏలినాటి శని, అష్టమ శని, దీని ప్రభావాలు కొన్ని రాశుల వాళ్ళకి కొంచెం తగ్గింది. మళ్ళీ ఎవరికి స్టార్ట్ కాబోతోంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, కొంచెం బాలేని వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ఈ శనికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి? తప్పకుండా నాన్న. అయితే శని భగవానుడు రుజు మార్గంలో ప్రారంభం అయ్యేది మన నవంబర్ 16 నుంచి ప్రారంభం అవుతుంది. 17 నుంచి మనం అమల్లో తీసుకోవచ్చు. ఈ 17 నుంచి ఎప్పుడైతే మొదలవుతుందో, అయితే ఏంటంటే శని భగవాన్ ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది అభిషేకాలు, త్రైలాభిషేకాలు, అర్చనలు, ఏదో భయం అన్ని ఉంటాయి. కానీ ఆయన ప్రసన్నం చేసుకోవడానికి చాలా సింపుల్. ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవిస్తే చాలు. ఒకటి అంటే ముసలి పాయింట్, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని, మన కింద పనిచేసే వాళ్ళని, ఎవరిని ఏమి ఒక మాట అనకుండా, చాలా మంది చూడండి మాటని చాలా పొదుపుగా వాడతారు. చూడండి వాళ్ళని శని భగవాన్ పెద్దగా ఏమి చేయడు, చాలా పొదుపుగా వాడతారు. అంటే ఏ పడితే అవి మాట్లాడడం కానీ, ఎలా పెడితే అలా అనడం కానీ చేయకుండా ఉంటే కాపాడబడతారు. ఇది మెయిన్ శని భగవాన్ ఉన్న పాకు. రెండో విషయం ఏంటంటే, ఏ పనైనా ఒకరిని మంచినీళ్ళు తీసుకురా అని అనకుండా వెళ్ళి మంచినీళ్ళు తాగి రావడం. చాలా మంది ఇంట్లో అలవాటు అయిపోతుంది, మంచినీళ్ళు తీసుకురా, అదే బయట ఆఫీస్కి వెళ్తే కాఫీ తీసుకురాని. కాస్త వీళ్ళంతటి వీళ్ళు చేసుకునే పనులు చేసుకోగలిగితే, ఇప్పుడు ఆఫీస్ లో ఒక బాస్ క్యాడర్ లోకి వచ్చినప్పుడు వెళ్ళి కాఫీ తెచ్చుకుంటే అందరూ కంగారు పడి భయపడతారు. అసహ్యంగా కూడా ఉంటుంది. అసహ్యంగా కంగారు పడతారు, ముందు ఏం తప్పు చేస్తామని కంగారు పడిపోతారు. అందుకని అలా టైంలో కాకుండా ఇంట్లో మాత్రం వీళ్ళ పనులు మాక్సిమం వీళ్ళు చేసుకున్నట్టుగా అప్పుడు కూడా శని అనుగ్రహం ఉంటుంది, శని భగవాన్ అనుగ్రహం ఉంటుంది. సో పొద్దున్నే లేవడం, ఎర్లీ అవర్స్ లో నిద్ర లేవడం, సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం, ఇలా ఈ విధమైన పనులు చేసుకుంటుంటే ఆయన ఒక ప్రభావం తగ్గుతుంది. ఇది మెయిన్ పాయింట్స్ మాట. అందరూ ఏంటంటే దానాలు చేస్తాం, దానం ఎప్పుడు తీసుకుంటాడు ఆయన, మనం సంస్కారంగా ఉంటే తీసుకుంటాడు. అంటే సంస్కారం ఆయన ఉద్దేశంలో ఏంటంటే, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, ఇంకోళ్ళ మీద డిపెండ్ అవుతున్నావా, అది ఆయనకి ఇష్టం ఉండదు. ఈ విధంగా చేయాలి. మూడో విషయం వచ్చేసి ఏమవుతుంది అంటే, చాలా మంది ఇంట్లో పిల్లల్ని విసిగిస్తూ ఉంటారు, ఊరికే టార్చర్ పెడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఏదో అంటూ ఏదో నవ్వుతూ చిన్న చిన్న కామెంట్స్ చేస్తూ, వాళ్ళు అలుగుతూ ఏడుస్తుంటే వాళ్ళు ఆనందపడుతుంటారు. అది భలే ఉంటది అలా ఏడిస్తే అని చెప్పని. అలాగా కొంతమంది అలాగే భార్యను ఎగతాళి చేస్తుంటారు, భర్తలు ఎగతాళి చేయకూడదు. ఇలాంటి విషయాల్లో దూరంగా ఉండాలి. శని భగవాన్కి చాలా రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆయనకి ఇవ్వాల్సిన మొదటి విషయం ఏంటంటే, నాకు కాదు, ముందు మానవ శరీరంగా పుట్టినందుకు మానవులు మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి, మీ శరీరానికి మీరు. సో అలా ఒకటి. తర్వాత శనివారం పూట ఖచ్చితంగా, మిగతా రోజులు లేచిన లేకపోతే శనివారం ఆదివారం హాలిడేస్ అని చెప్పి ఎర్లీ అవర్స్ లో లేట్గా లేస్తారు, అది ఇంకా ప్రమాదం. అలా శనివారం ఆదివారం అన్నిటికన్నా అన్ని రోజుల కంటే కొంచెం గడియ ముందు లేవాలి వీళ్ళు. అంటే మామూలుగా 5:30, 6 లేచారు అనుకోండి, శనివారం ఆదివారం ఏం చేయాలి, 5కి 4:30కి లేవాలి. అలా లేస్తే వీళ్ళకి కొంచెం
అది అనుకూలంగా మారుతుంది. ఇవి మామూలుగా నేను మినిమం చాలా సింపుల్ గా చెప్తున్నా ఈ విధంగా చేసుకోవాలని. శని భగవానుడు ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే జనరల్ గా ఆయన ఇచ్చేది ఎలా ఉంటుంది అంటే బాగా ఏడిపిస్తాడు. చాలా మంది అంటారు కుజుడు ఏడిపిస్తాడు అనుకుంటారు, కానీ శని భగవాన్ ఏడిపించేది ఎలా ఉంటుంది అంటే నచ్చలేదంటే ఏం లేదు, సింపుల్ కర్కాటక రాశి తీసుకుందాం, అష్టమ శని కదా వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి నడుస్తుంది. సో కర్కాటక రాశి వాళ్ళకి జనరల్ గా సెన్సిటివ్ పీపుల్, ఏ విషయమైనా ఒకళ్ళు అడగకుండా వాళ్ళు చేసుకోవాలి, ఇండిపెండెంట్ గా చేసుకోవాలని అనుకుంటారు. వీళ్ళకి ఏదైనా వీళ్ళు తేడా వచ్చి వీళ్ళకైనా బాధ అనిపిస్తే ఏం చేయాలన్నా ఇంట్లో ఉండే వస్తువులు పని చేయకుండా పోతాయి. అంటే మిక్సీలు కానీ, టైంకి వాచెస్ కానీ, ఆ టైంకి వాషింగ్ మిషన్స్ కానీ, ఆ టైం పనమ్మాయి రాకపోవడం కానీ, పనమ్మాయి రాకపోవడం కానీ, సో ఖచ్చితంగా ఏడిపించేస్తుంది. మనం చేసుకోవాలి. సో పొద్దున్నే అది ఏడుపు వస్తుంది వాళ్ళకి. సో పొద్దున్నే పనమ్మాయి పొద్దున్నే చెప్తుందా నేను రానని చెప్పదు, మన అమ్మగారు ఎదురు చూసి ఫోన్ చేసిన తర్వాత చెప్తుంది నేను రావట్లేదు అనేసి. ఈ విధమైన ప్రాబ్లమ్స్ వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతాయి. ఇంకోటి హెల్త్ చాలా విషయంలో చాలా కాన్షియస్ గా ఉండాలి. డిస్టర్బ్ అవుతుందా? కొంచెం బాగా డిస్టర్బెన్స్. ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే జనరల్ గా మసాలాలు తినరు వీళ్ళు ఎక్కువగా, కానీ ఒకళ్ళు తిన్నారంటే అది పడదు. కొంచెం మసాలా ఐటమ్స్ కానీ సాత్వికమైన ఆహారాన్ని ఏదైనా తినాలి అనిపిస్తే ఆహారాన్ని బుధవారం ఎప్పుడో తినడం. మామూలుగా శుక్రవారం శనివారం అలాగా దేవుడికి వదిలేశారు చాలా మంది, సోమవారం కొంచెం శివుడికి వదిలేశారు, ఆదివారం ఒకటి మిగిలిన ఆదివారం తినేస్తుంటారు. అసలు ఆదివారం కంపల్సరీగా ఆదివారం ముట్టుకుంటే అసలు మనం ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా నాశనం చేసేస్తాడు ఆయన. సో అందుకని ఆదివారం అసలు ముట్టుకోకూడదు. నాన్ వెజ్లు ఎటువంటివి నాన్ వెజ్ అని కాదు, దానికి సంబంధించిన ఏ ఐటమ్ రెడ్ కలర్ డాట్ ఉన్న ఐటమ్ ఫుడ్ తినకూడదు. ఈ విధంగా తినకుండా ఉంటే కాస్తంత ప్రభావం తగ్గుతుంది. ఇది మెయిన్ శని భగవాన్ చేయాల్సిన పరిహారం. అంటే పెద్ద పెద్ద పరిహారాలు ఉన్నాయి, ఫస్ట్ ఈ చిన్న పరిహారాలు చెప్తాను, సింపుల్ పరిహారాలు ప్రాక్టికల్ గా వీళ్ళు చేసుకోవాల్సింది ఇవి మెయిన్. సో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఉద్యోగాల విషయంలో, బదిలీల విషయంలో ఒకవేళ వీళ్ళకి ఏదైనా ఆ విషయంలో మాకు నచ్చలేదు అనుకోండి, ఆ టైంలో ఆర్గ్యుమెంట్ చేయకుండా కామ్గా ఇంటికి వచ్చేసి ఒక నమస్కారం చేసి ఇష్టదైవాన్ని నమస్కారం చేసి ఒక చీటీ రాసి నాకు ఇది ఇష్టం లేదు కానీ నాకు ఇలా కావాలనుకుంటున్నా, ఇది నాకు చేసి పెట్టు అని చేసి చాలా గౌరవంగా భగవంతుడితో పెట్టేసి ఆ పేపర్ పెడితే ఆ పని పొద్దున్న కల్లా మళ్ళీ ఆ బాస్ మార్చుకుంటాడు. కానీ ఆర్గ్యూ చేసామో ఉద్యోగం పోతుంది గ్యారంటీ. ఆర్గ్యుమెంట్స్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఉద్యోగం తీసేస్తాడు. ఎందుకంటే కాస్త కష్టపడాలి. ఏ విధంగా కష్టపడాలంటే కష్టపడాల్సి వస్తూ ఉంటాయి. అదే కాకుండా శని భగవాన్ అంటే జనరల్ గా ఏంటంటే కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు, కాళ్ళు మీద మచ్చలు రావడం కానీ, కాళ్ళకి సంబంధించి కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ కాళ్ళకి సంబంధించి స్కిన్ ఎలర్జీస్ లాగా స్కిన్ ర్యాష్ లో వచ్చి మచ్చ పడిపోవడం కానీ, అవి పోకపోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. వీటన్నిటికీ మూలం ఏంటంటే రోజు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేకుండా సూర్య నమస్కారం చేయడం, హనుమాన్ చాలీసా చదవడం. ఇది కర్కాటక రాశి వాళ్ళు చేయాల్సిన ముందు వాళ్ళు చేసుకోవాల్సింది. ఇంకొన్ని రోజుల్లో వెళ్ళిపోతుంది, ఇంకా అష్టమ శని కూడా వెళ్ళిపోతుంది. వీళ్ళకి అష్టమ శని ఏప్రిల్ లో వెళ్ళిపోతుంది. ఏప్రిల్ అదే ఇంకొన్ని నెలలే కాబట్టి కొన్ని నెలలు కాస్త జాగ్రత్త వహించాలి ఖచ్చితంగా. ఇది సింపుల్ చక్కగా మనం డిసిప్లైన్ గా ఉంటే ఆయన ఆ డిసిప్లైన్ పెట్టడు, మనం డిసిప్లైన్ లో లేకపోతే ఆయన డిసిప్లైన్ పెడతాడు అంతే. సో కొంచెం వాకింగ్ చేయాలి, కొంచెం జాగింగ్ లాగా చేసేస్తూ ఉంటే అది కూడా రెమెడీ లాగా పనిచేస్తుంది ఖచ్చితంగా. ఇది కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వాళ్ళకి బాగాలేదు, మళ్ళీ అష్టమ శని స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎలా ఇబ్బంది పడుతుందంటే ఇంట్లోనే వీళ్ళకి వ్యతిరేక భావం తయారవుతుంది. సో ఇంట్లో వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. వీళ్ళు మామూలు జనరల్ గా బయట ఎవరైనా ఆర్గ్యుమెంట్స్ చేస్తే చెల్లవు, ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ చేస్తే చెల్లుతుంది. కానీ కర్కాటక వృశ్చిక రాశి వాళ్ళు ఇంట్లో ఏ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. సరే ఓకే అలాగే కానీ చేద్దాం, భగవంతుడు ఉండడానికి చాలా కష్టం, ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఉండకపోతే చాలా ఇబ్బంది పడ్డేది వీళ్ళే పాపం. అసలే ఆలస్యం, అడ్డంకులు వీళ్ళకి ఏ పని చేయాలన్నా. దానికి తోడు ఇప్పుడు ఇది కూడా జరిగిందంటే అది ఇంకా ఇబ్బంది పడుతుంది. అది కుటుంబంలో సపోర్ట్ లేకపోతే బయటకు గెలవలేం. ఎవరికైనా ఇంట్లో గెలిస్తే రచ్చగెలుస్తాం. అలాగా ఈ కంపల్సరీగా ఈ ఇంట్లో వాళ్ళందరూ ఇలా తయారై మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు సైలెంట్ గా ఉండవు. సరే నేను అనుకుంటుంది చేస్తానని చెప్పి రోజు వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ప్రతిరోజు ఆంజనేయ టెంపుల్ కి ప్రదక్షిణాలు చేసి బయటకు వెళ్తే ఆ రోజు పని సవ్యంగా జరుగుతాయి. ఓకే ఖచ్చితంగా ప్రతిరోజు ఆంజనేయ గుడికి వెళ్ళడం, నమస్కారం చేసుకుని ఒక 3 ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేయడం. సేమ్ వీళ్ళకి కూడా ఏప్రిల్లో అర్ధాష్టమి శని అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేసే వాకింగ్ ఎక్కువ చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే ఏదైనా మాటలు నచ్చలేదు అనుకోండి, వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు.
దానివల్ల వీళ్ళకి కోసం రిలీఫ్ వస్తుంది. కాకపోతే కొంత వాదన చేయడం వల్ల కూడా నాకు కాస్త ఇబ్బంది పడతారు. వాదనలు చేయకుండా పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే వినడం, వాళ్ళ కింద పనిచేస్తారు నువ్వు చెప్పేది ఏంట్రా అని అనకుండా సరేనమ్మా బాబు మంచిదే అని చెప్పి వినడం. దీనివల్ల వీళ్ళు కొంచెం సేఫ్ జోన్ లో ఉంటారు. ఇది చేయాలి. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి నరసింహ ప్రభావం మకర రాశి వాళ్ళకి, తర్వాత కుంభరాశి వాళ్ళకి. ఇది వీళ్ళకి ఒక అదృష్టము, ఒక దురదృష్టం రెండు జరుగుతాయి. అదృష్టం ఏంటంటే వివాహాలు అవుతాయి. సో వివాహాలు అవడము కాస్తంత వీళ్ళకంటే కొంచెం అగ్రెసివ్ వాళ్ళు రావడం. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి కర్కాటక రాశిలో ఆపోజిట్ కుజుడు ఉన్నాడు. అవునండి. సో అందువల్ల ఏంటంటే సప్తమ స్థానం అవుతుంది. ఈ సప్తమ స్థానం ఎప్పుడైతే అయ్యిందో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వాములు వీళ్ళకంటే కొంచెం స్పీడ్ గా ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువగా పని స్పీడ్ గా చేసేవాళ్ళు, వీళ్ళకంటే కొంచెం గొప్పవాళ్ళు అండ్ వీళ్ళు చెప్పే గొప్పల కంటే ఇంకొంచెం గొప్ప చెప్పేవాళ్ళు. ఈ విధంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ కుజుడు ప్లస్ శని భగవానుడు రెండు ప్రభావాలు వీళ్ళ మీద ఉంటాయి కనుక వీళ్ళు కొంచెం బాధ్యతగా ఉండి ఏదైనా నిర్ణయం వెంటనే తీసుకోకుండా కొంచెం ఆలోచించి తీసుకోగలిగితే మకర రాశి వాళ్ళకి సేఫ్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో రావాల్సిన పెండింగ్ లో ఉన్న పనులు, ఒక గుర్తింపు లేదు అని అనుకునే వాళ్ళకి, ప్రొఫెషనల్స్ గా వాళ్ళకి ఉన్న ఇప్పుడు కుజుడు రావడం వల్ల ఇక్కడ ఆపోజిట్ లో ఇక్కడ శని భగవానుడు వీళ్ళు నేలాల్సిన ప్రభావం రావడం వల్ల ఆ పని ఫాస్ట్ గా అవుతుంది. ఎందుకంటే గురువు కొన్ని వక్రించి ఉన్నారు కదా, ఖచ్చితంగా వీళ్ళకి ఆ పని అయ్యే అవకాశం ఉంది. అదొక రకమైన అదృష్టం. రెండోది దురదృష్టం ఏంటంటే బద్ధకాన్ని బాగా ఇచ్చేస్తుంది. ఆ బద్ధకం నుంచి బయటపడాలి వీళ్ళు. అసలు బద్దకించామా పొద్దున్నే లేవడానికి కాస్త ఒక్క 5 నిమిషాలు అవి లేద్దాలి అని అలా ఆపారు వీళ్ళు. 50 నిమిషాలు కాదు 2 గంటలు పోతుంది. మకర రాశి వాళ్ళకి జనరల్ గా వాళ్ళ 5 నిమిషాలు ఆపితే 2 hours వెళ్ళిపోతుంది. మళ్ళీ 4:30కి లేద్దాం అని చేసి అలారం పెట్టుకుని పడుకుంటారు పాపం. మళ్ళీ 5 minutes ఆపారంటే వీళ్ళు 6 o'clock మెమల్కి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 2 hours 1.5 hour వెళ్ళిపోయినట్టే అలా వెళ్ళిపోతుంది. కాస్త కొంచెంసేపు అవి చేద్దామని ఎక్కడైనా అలా బాగాలేరు అంటే కురికి పట్టేస్తుంది వాళ్ళకి. సో ఇలాగా రకమైన ఇబ్బందులు వెళ్ళి పెడుతుంటాయి. లేదా కొంతసేపు కూర్చోబెట్టి వెయిటింగ్ పెడతారు, చేసేస్తామండి ఇప్పుడే రండి మీరు అర్జెంట్గా బయలుదేరండి చేసేస్తాం సరే అని వెళ్తారు, వెళ్ళాక అక్కడ వెయిటింగ్ పెడతారు. ఇది కొంచెం అంత ఆలస్యాలు చెప్తాయి కనుక వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా ఆరాధన ఏంటంటే సూర్య ఆరాధన చేయాలి వీళ్ళు. ఎందుకంటే కుజుడు ఒక అనుగ్రహం కూడా కావాలి వీళ్ళకి. సో సూర్య భగవాన్ ఒక ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల, ఎందుకంటే మకర రాశి అనేది జనరల్ గా దశమ స్థానం అంటాం. సో రవికి దశమ స్థానం బలంగా ఉంటాడు ఆయన. సో అందువల్ల ఏంటంటే కెరియర్ విషయంలో కానీ ఇంట్లో ఎటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ రాకుండా అంటే సూర్య ఆరాధన చేయడం వల్ల అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువ ఉంది. సో శని భగవాన్ అనుగ్రహం ఉంటుంది, కుజుడు ఒక అనుగ్రహం ఉంటుంది, రవి భగవాన్ ఒక అనుగ్రహం కూడా ఉంటుంది. ఇది మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సినవి. కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు. సో కుంభరాశి వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తని పరిహారాలు అంటే నిత్యము ఓం నమో హనుమతే నమః మంత్రం చదువుకుంటూ ఏ పనైనా చేయాలి. శనివారాలు తప్పకుండా శనేశ్వర ఆలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, అక్కడ శని త్రయోదశి అభిషేకం చేయించుకోవడం. అందుకని రాశిలో ఉన్నప్పుడు కాస్త ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని కొంచెం శని త్రయోదశి ప్రతి శని త్రయోదశికి ఉపవాసం ఉండడము, చక్కగా తైలాభిషేకం చేయించుకోవడము, ఇంట్లో శనివారం పూట అభ్యంగన స్నానం అంటే మొత్తం తల నుంచి ఒంటి దగ్గర నూనె రాసుకొని తలస్నానం చేయడం, ఇది ఇంపార్టెంట్. ఇవి చేసుకుంటుంటే ఈ ఏప్రిల్ వరకు వీళ్ళ సేఫ్ జోన్ లో ఉంటారు. ప్రశాంత్, మరొకసారి మీన రాశి వారికి ఏలినాటి శని కూడా స్టార్ట్ కాబోతోంది. వక్రగతి వీడుతున్నారు కాబట్టి మరొకసారి మరి మీన రాశి వారికి మీన రాశి వాళ్ళకి ఏమవుతుంది, శని భగవానుడు వక్రగతి వల్ల ఎల్లాటి శని ఉన్నా రాహు ఉన్నంత కాలం అది శని భగవాన్ కింద లెక్కే. ఇంకా శనివత్తి రాహు అంటాం. అప్పుడు లగ్నంలోనే ఉన్నారు, రాశిలోనే ఉన్నారు ఖచ్చితంగా. సో డెఫినెట్ గా వీళ్ళకి శని ప్రభావం ఎల్లాటి శని స్పెషల్ గా ఉండదు, ఆల్రెడీ ఉంది. రాహు ఉన్నాడు కనుక అక్కడ శని రాహు రెండు కలిస్తే ఒకటే ఫలితాన్ని ఇస్తారు. బద్ధకాన్ని, ఇబ్బందుల్ని, ఆలస్యాన్ని, ఆటంకాలని, అడ్డంకుల్ని వీళ్ళు అలా ఎదురు చూస్తూనే ఉన్నారు. వాటిని పారదవుదాం చూస్తూనే ఉన్నారు కానీ అదే అవ్వట్లేదు, వాళ్ళ చేతిలో అవ్వలేదు, వాళ్ళ చేతులు దాటి వెళ్తూనే ఉన్నాయి అవి. అయితే ఏంటంటే వీళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే గురువు వక్రించి ద్వితీయ దాంతో మళ్ళీ మీనాన్ని చూస్తున్నాం కనుక ఇక్కడ గురువు రాహుని ప్లస్ శని భగవాన్ ఒక అనుగ్రహం కన్నా 2-3 కలిసి ఉన్నాయి కనుక ఈ 3 గ్రహాల వల్ల కాస్తంత వీళ్ళకి శివాయ గురువే నమః అనే మంత్రం కంటిన్యూ చేస్తూ ఉంటే గురువు ఒక ఎనర్జీస్ బాగా పనిచేసి ఈ 2 గ్రహాల ఎనర్జీస్ తగ్గుతాయి. కంటిన్యూ నామం శివాయ గురువే నమః, శివాయ గురువే నమః. ఏ పనైనా ఆలస్యం అవుతుందా, ఒక 10 నిమిషాలు కూర్చొని అనుకోండి ఆ పని అయిపోతుంది. అది ఆ డైలో అవ్వాలి. ఖచ్చితంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, చక్కగా శివాలయానికి వెళ్ళి కాసేపు ప్రదక్షిణాలు చేసి కాస్త జపం చేసి అప్పుడు కూర్చుని ఈ నిర్ణయం తీసుకున్న స్వామి 2 చీటీలు రాసి తీసుకోమంటారా, ఒకటి తీసుకోవద్దని ఒకటి రాసి ఆ ఒక చీటీ ఇందులో వదిలేసి ఒక చీటీ తీసుకుని రైట్ ఓపెన్ చేసి చూడండి, అది చేసుకోమంటే చేయండి. ఈ విధంగా చేయడం వల్ల కాస్తంత క్లారిటీ ఉంటుంది, భగవంతుడు ఒక అనుగ్రహం ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
సో చేయగలుగుతారు. అద్భుతం అండి. మరి ఏప్రిల్ తర్వాత మళ్ళీ మీనంలోకి ఎప్పుడైతే వెళ్తారో శని భగవానుడు, మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి అంటే మకరానికి ఏలినాటి శని అయిపోతుంది, వృశ్చికానికి అర్ధాష్టమ శని చెప్పారు కాబట్టి ఇవందరికీ కూడా వర్తిస్తాయి. చక్కగా చేసుకుంటూ వెళ్ళడమే. అద్భుతంగా వివరించారు జయప్రద గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.